అడుగడుగున సామాన్యుల పక్షం, అణువణువున సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, మాట తప్పని తత్వం, మాటకు కట్టుబడి ఉండే నైజం. సో అలాంటి ఒక గొప్ప నాయకుడు, గొప్ప రాజకీయ నాయకుడు, గొప్ప సినీ రంగ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం సిబిఎన్ గారు మాత్రం చెప్పడం జరిగింది. ఆయనే కాకుండా నారా లోకేష్ గారు కూడా సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకునే అన్న పవన్ కళ్యాణ్కి నీలాంటి ఒక గొప్ప నాయకుడిని ఇంతవరకు కూడా చూడలేదు అనే విధంగా నారా లోకేష్ గారు కూడా సినీ రంగంలో ఏ విధంగా అయితే అగ్ర హీరోల కన్నా ఇంకా ఎక్కువగా అభిమానులు సంపాదించుకున్నారో, ఒక పీపుల్ స్టార్గా మీరు ముందుకు వచ్చారు. అలాంటి ఒక గొప్ప నాయకుడికి ఖచ్చితంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హృదయపూర్వకంగా అంటూ నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అలాంటి అసలు మీ పుట్టుకే ఒక గొప్ప అరుదైనటువంటి బహుమతి మన రాష్ట్రానికి అని చెప్పేసి, తెలుగు ప్రజలకి అని చెప్పేసి చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఆయన పుట్టిన తర్వాత, అంటే ముందుగా ఆయన జీవితంలో తన కెరీర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, తను వేరే వాటికి అలవాటు పడుతున్నాడని చెప్పేసి మన చిరంజీవి గారు దారిలో పెట్టాలి మన పవన్ కళ్యాణ్ని అని చెప్పేసి ఆయన యాక్టింగ్ స్కిల్స్ నేర్పించి సినిమా రంగంలో అడుగు పెట్టించి ఒక అన్నగా, ఒక తండ్రిగా, అంటే అన్నగానే ఆ బదులు తండ్రి అంటే ఖచ్చితంగా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మా అన్నగారు కాదు నాన్నగారు, పితృ సమానులు అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తికి సంబంధించి పుట్టినరోజు ఈరోజు సామాన్య ప్రజలు, సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినిమా రంగంలో కూడా చాలామంది హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా సిబిఎన్ గారు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ అనేది చాలా గొప్పగా అందరూ కూడా దీన్ని రీషేర్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. సో ఆయన చేస్తున్నటువంటి గొప్ప పనులు, రాష్ట్రం అభివృద్ధిలో మీరు ఇదే విధంగా ఎప్పుడు కూడా పాలు పంచుకోవాలి. రాష్ట్రానికి ఒక అధినేతగా, జనాల పట్ల ఉండే జన సైనికుడిగా ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ముందుకెళ్ళాలి. మున్ముందు మీ రాజకీయ జీవితం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మీ పేరు మారుమోగిపోతుంది మున్ముందు అని చెప్పేసి కూడా కోరుకునే వాళ్ళు జన సైనికులు చాలామంది కూడా ఉన్నారు. సో ఈ విధంగా సామాన్య ప్రజలని, లేకపోతే సెలబ్రిటీస్ అని చెప్పేసి, రాజకీయ ప్రముఖులు అని చెప్పేసి ఎవరిని కూడా సపరేట్ వాల్యూ ఇవ్వకుండా అందరినీ కూడా ఈక్వల్గా చూస్తూ సామాన్య ప్రజలు కూడా నా వాళ్ళే, అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పేసి అందరికి కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా, అంటే చాలా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి.